స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఎస్ఎస్సి ఫలితాల కోసం విద్యార్థులు అయితే ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. సో ఫలితాలు విడుదల చేసేందుకైతే అధికారులు ఇక్కడ వేగవంతంగా వాల్యుయేషన్ ప్రక్రియ అనేది ఈ నెల 23తో ఎలాగైనా పూర్తి చేసి ఇప్పుడు చూసుకున్నట్టయితే పేపర్ కరెక్షన్ సంబంధించి పేపర్ వాల్యుయేషన్ ప్రక్రియ చేసి కూడా పూర్తి చేసిన వెంటనే ఫలితాలు అనేవి అయితే విడుదల చేయనున్నట్లయితే తెలుస్తుందన్నమాట. తెలంగాణలో ఎస్ఎస్సి ఫలితాల విడుదలకైతే పేపర్ వాల్యుయేషన్ ఈ నెల 23తో అయితే అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. తర్వాత మార్కుల నమోదు ప్రక్రియకు మరో 10 రోజుల సమయం పట్టనుంది. దీంతో మే 4 లేదా 5 తేదీలలో ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో మొత్తం ఇప్పటివరకు చూసుకున్నట్టయితే టీజీలోని మొత్తం 5.17 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు 10th పరీక్షలు అయితే రాశారు. అలాగే ఏపీలో ఈ నెలాఖరులో కూడా వెల్లడించేందుకైతే అధికారులు అయితే ప్లాన్ చేస్తున్నారన్నమాట. సో పక్క రాష్ట్రాల్లో కూడా చూసుకున్నట్లయితే ముందుగా ఏపీలో తెలంగాణ ఫలితాలు ఎస్ఎస్సి రిజల్ట్స్ అనేవి ఉంటున్నాయా లేదా తెలంగాణలో ఇప్పటికే అన్ని రంగాల్లో కూడా సిద్ధం చేసినట్లయితే తెలుస్తుందన్నమాట. అధికారులు కూడా ఇప్పటికే సబ్జెక్టుల వారీగా కూడా పేపర్ వాల్యుయేషన్ ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే ఇంకా మనకు సబ్జెక్టులే ఆల్మోస్ట్ ఇక్కడ పేపర్ వాల్యుయేషన్ ప్రక్రియ ఈ నెల 23తో ముగించుకున్న తర్వాత 10 రోజుల తర్వాత చూసుకున్నట్టయితే పేపర్ వాల్యుయేషన్ ఈ పేపర్ పరీక్ష ఇప్పుడు రాసిన జవాబు పత్రాలు ఇవన్నీ చూసుకున్నట్లయితే చాలామంది స్టూడెంట్స్ అయితే ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఇప్పటికే ఇంటర్లో చూసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు 10వ తరగతి కాబట్టి ఇక్కడ మనకు పక్క ప్రమోటెడ్ అయితే కావాల్సి ఉంటుంది. సో కాబట్టి ప్రభుత్వం చూసుకున్నట్టయితే కొంచెం ఎక్కువ మ్యాథ్స్ యాడ్ చేసి ఆల్మోస్ట్ ఇక్కడ 10th అనేది చేసి కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా పాస్ కావడం అయితే జరుగుతుంది అన్నమాట. సో విద్యార్థులందరూ కూడా వెంటనే షేర్ చేసి మొదటిసారిగా మన ఛానల్ని కొత్త విజిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అన్నమాట. అలాగే ఈ యొక్క తోటి స్నేహితులందరూ కూడా మీ వాట్సాప్ గ్రూపులలో తోటి స్నేహితులందరూ కూడా మీ వాట్సాప్ గ్రూపులలో ఉంటాయి చూసిరా, వెంటనే షేర్ చేసి పరీక్షలకు సంబంధించి అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్లోకి అయితే ఆల్లో పెట్టుకోండి. 10th ఫలితాలకు సంబంధించి అప్డేట్స్ అనేవి అయితే రావడమే జరుగుతుందన్నమాట. సో మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో స్టూడెంట్స్ ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే పరీక్షలలో ఎలా రాసినా కానీ ఇక్కడ మనకు అటెంప్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు మన క్వశ్చన్స్ సంబంధించి కానివ్వచ్చు కొంచెం అంటే రిలేటెడ్గా ఉండాలన్నమాట. సో ఆ జవాబు అనేది కూడా రిలేటెడ్ అని ఉంటే ఆన్సర్ షీట్లకు సంబంధించి కూడా ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ పాస్ పర్సెంటేజ్ ఎస్ఎస్సి ఫలితాలు కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా పాస్ చేయడమే జరుగుతుందన్నమాట. సో ఎందుకంటే చాలామంది విద్యార్థులు అయితే ఇంటర్ ఫలితాలు వచ్చిన వెంటనే చాలామంది అయితే ఇక్కడ ఆత్మహత్యలు కానివ్వచ్చు ఇట్లా చేసుకునే పిల్లలు కూడా ఎవరు కూడా అలా గురి కావద్దని అయితే సో ఆల్మోస్ట్ ఇక్కడ పాస్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. 10th బోర్డు కూడా మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చినట్లయితే తెలుస్తుంది అఫీషియల్గా చూసుకున్నట్టయితే. సో ఫలితాలు అనేవి అయితే ఆల్మోస్ట్ ఇక వచ్చేసాయి అన్నమాట. సో ఎవరు కూడా వర్రీ అవ్వకండి.